వంకాయ కర్రీలోకి ఇది రైస్లోకి వెజిటేబుల్ రైస్లోకి అయితే బఠానీ క్యారెట్ కర్రీనే చేద్దాం అనుకున్నా. కానీ ఆ కర్రీ నిన్ననే చేసిన కదా, అందుకని చెప్పేసి ఇంకా వంకాయలు ఉంటే వంకాయ కర్రీ చేస్తున్నాను వెజిటేబుల్ రైస్లోకి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్ని దాంట్లోకి పోపు దినుసులు మాత్రం కంపల్సరీ వేసుకుంటా నేను. మరి మీరు వేసుకుంటారో లేదో కామెంట్ పెట్టండి. ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసుకుంటేనే టేస్ట్ అనమాట. అంతే కదండి, ఏమంటారు? ఇలా తర్వాత కాలిన తర్వాత ఎర్రగడ్డలు, టమాటాలు అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటాం కదా, అవి వేసేసుకోవాలి. తర్వాత అంతా కాలిన తర్వాత నెక్స్ట్ ఈ వంకాయలు అనేది ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని వేసేసుకోవాలి. ఇంకా ఇదంతా చేసి మరీ రెడీ అయ్యి షాప్కి తిని బయలుదేరి క్యారీ కట్టుకొని తిని వెళ్ళేసరికి నాకు అస్సలు టైం ఉండదు. ఒక పక్క వీడియోలు తీసుకుంటా, ఒక పక్క వంట చేసుకుంటూ, మా బాబాయ్ పొద్దున్నే చాలా వర్క్ ఉంటుంది. ఇంకా అందుకే లైవ్ కూడా పెట్టట్లేదు. ఈ పనే సరిపోద్ది. ఇంకా వీడియోలు తీసేయడము, వంట చేయడము, ఒక పక్క కట్ చేసుకోవడము, ఇదే పనే సరిపోతుంది. ఇంకా మళ్ళీ వేరే పని చేయాలంటే అస్సలు టైం ఉండదు. అసలే షాప్కి మార్నింగే టైం అవుతుంటుంది. ఈ వంకాయ అయితే నేను ఇలా ఎప్పుడు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఏందక్క నువ్వు అన్నీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నావు, తినడానికా పడేయడానికా అంటారా? చెయ్యని వంటలు ఫస్ట్ ట్రై చేస్తున్నానంటే మీతో షేర్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. అందుకే నేను ఎప్పుడు గుత్తి వంకాయ కూర చేస్తాను, కానీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎప్పుడు చేయలేదు. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక పక్క వెజిటేబుల్ రైస్ అయితే ఉంది, ఓ పక్క ఇంకా వంకాయ కర్రీకి అయితే పెట్టేస్తాను. ఎలా ఉందో కామెంట్ చేయండి అబ్బా. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఓకేనా? అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఏది చేసినా అలా తినేస్తా ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చినాక ఇలాంటి కూరలు నేను ఎప్పుడు తినలేదన్నమాట. నేను ఎంతసేపు ఉన్నా ఫ్రై, గుత్తి వంకాయ కర్రీ ఇలా తిన్నా, కానీ ఇలా కూరలు అయితే తక్కువ తినేదాన్ని. అందుకని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అని చెప్తాను మీతో. ఏదైనా ఇలా వంకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మగ్గిచ్చేసుకోవాలి. ఒక 2 minutes మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని, కర్రీలాగా కాబట్టి వాటర్ యాడ్ చేసుకొని మనం రొటీన్ మసాలా వేసేసుకొని చేసేసుకోవడమే. అంతే. బాయ్ బాయ్.